ప్రైజ్ ద లార్డ్. మత్తయి సువార్త 11:28 ద్వారా మీతో మాట్లాడుచున్నాడు యేసు ప్రభు ఈలాగున, ప్రయాసపడి భారమును మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేసేదను అని. మీకు తెలియకుండా మీరు మోయవలసిన అవసరం లేనటువంటి భారమును ప్రయాసంతో మోస్తూ ఉన్నారని దేవుడికి తెలుసు. అయితే మీరు మోస్తున్నటువంటి భారమును మోయలేని ఎత్తలేనంత భారమైనటువంటి ఆ యొక్క కాడిని మీరు మోయవలసిన అవసరం లేదని చెప్పి తెలుసుకోవడంలో విఫలమయ్యారు. అయితే నీవు నమ్ముకున్న దేవుడు విఫలమయ్యే దేవుడు కాదు. నీ అవసరతలు, నీకేమి కావాలో, నీకేది అవసరమై ఉన్నదో నీవు తెలుసుకోకముందే ఆయనకు తెలుసు. నీవు ఆయన్ని అడగక మునిపే ఆయనే నీ అవసరాలు తీర్చడానికి తగినటువంటి ఉపాయాన్ని నీ ముందు ఉంచినాడు. ఈ దినము నీవు అనవసరంగా మోయవలసిన అవసరం లేని భారంతో నీవు సతమతమవుతున్నావు. నీ జీవితంలో నీవు భయంకరమైనటువంటి భారము కలిగి జీవిస్తూ ఉన్నావు. ఇంత భారం నీవు మోయవలసిన అవసరం లేదని నీ ప్రభు నీ రక్షకుడు, మన రక్షకుడు అనేసి నీతోనే మాట్లాడుచున్నాడు. నా యొద్దకు రా, నేను నీకు విశ్రాంతిని కలుగ చేస్తానని నీకు భరోసాతో కూడినటువంటి వాగ్దానాన్ని చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన హృదయంలో ఎంతో సౌమ్యుడు, తగ్గింపు కలిగిన వాడు కనుక ఆయన యొక్క కాడిని నీవెత్తుకొని ఆయనను వెంబడిస్తూ ఆయన నుంచి నువ్వు నేర్చుకున్నట్లయితే నీ యొక్క ప్రాణానికి నెమ్మదిని, అనగా నీ ప్రాణానికి విశ్రాంతిని నీవే ఆయనలో కనుగొంటావని ఆయన నీకు మాట ఇస్తున్నాడు. మాట ఇచ్చినవాడు తప్పేవాడు కాదు. కనుక నా ప్రియ మిత్రులారా, ఈ దినము నీవు మోస్తున్నటువంటి భారము అవసరమైన భారం అయితే నువ్వు మోయడం లేదని యేసు ప్రభువు వారు చెప్పి ఉన్నాడు. కనుక నీవు మోయవలసిన భారము అది యేసు యొక్క కాడిని నీ మీద ఎత్తుకొని ఆయనతో పాటు నీవు నడుస్తూ ఆయన యొక్క భారము తేలికైన భారము కలిగినటువంటి ఆ యొక్క బరువుని నీవు మోస్తూ లైఫ్లో జాలీగా ఉండాలని చెప్పి